జాక్ ఫిలింగ్ సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. సో అది మనకు ఏప్రిల్ 10th అయితే వస్తుంది. చూడండి వాళ్ళు కూడా వెళ్ళి చూడండి. మనకు సిద్ధు జొన్నలగడ్డ యాక్ట్ చేసిన ఫిలిం కొంచెం క్రాక్ అంట మెన్షన్ చేశారు అక్కడ. ఓకే, నెక్స్ట్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనే మన ప్రదీప్ గారు 11th ఏప్రిల్లో అయితే వస్తుంది మరి ఈ ఏప్రిల్లో. సో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మన గెటప్ సీన్ గారు కానియచ్చు, ప్రదీప్ గారు కానియచ్చు, కొంచెం ఫన్ అయితే కామెడీ వర్కౌట్ అయింది. కొంచెం విలెట్ డ్రాప్ లో జరగబోతుంది సీన్స్ అన్నట్టు చూపెట్టారు. సో నాకైతే ఈ ఫిలిమ్స్ తెలుసు, ఇంకా కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి అవన్నీ చెప్పదలుచుకోలేను. డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం, మన వీడియోలోకి వెళ్దాం. మెయిన్గా మాట్లాడుకుంటే లైలా ఫిలిం అయితే మన విశ్వక్సేన్ గారు అయితే తీశారు, మీకు ఐడియా ఉంటుంది. ఫిలిం అనేది ఎలా ఆడింది దానికి కూడా ఒక ఐడియా ఉంటుంది. అది నేను పక్కకు పెడితే నెక్స్ట్ ఫిలిం అయితే మనకు ఏది వస్తుందంటే ఫంకీతోనే అయితే మనకు వస్తున్నారు. డైరెక్టర్ బై మన అనుదీప్ గారు. సో మెయిన్ గా చెప్పుకోవాలంటే అనుదీప్ గారికి డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఫంకీ అనే మీనింగ్ కొంచెం ఫన్ గా కొంచెం హిలారియస్ గా ఉండబోతుంది అన్నట్టు అర్థమవుతుంది. ఈ ఫిలిం తో ఒక మంచి హిట్ కొడతారా మన విశ్వక్సేన్ గారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొట్టాలి, ఎందుకంటే వచ్చిన బిఫోర్ ఫిలిమ్స్ లో చూసుకున్నట్టయితే గోదావరి కానియచ్చు, గామి ఫిలిం బాగుంటుంది. మొత్తం విజువల్స్ కానీ అదంతా గ్రాఫిక్స్ బాగుంటుంది. ఇలా చూసుకుంటే అట్లా ఆడిన ఆ మెకానిక్ రాకీ అంట ఫిలిం. సో ఇలా ఫలాక్నామా దాస్ ఎక్కడ పాగల్ ఫిలిం ఓకే అనిపించినా కూడా నెక్స్ట్ వచ్చిన ఫిలిమ్స్ లో కూడా కొన్ని ఫిలిమ్స్ బాగున్నాయి. లైక్ ఏంటంటే దమ్కి అనే ఫిలిం కానిచ్చు. ఇప్పుడు వస్తున్న రీజన్ లో అట్లా ఏం ఆడతలేవు. సో అది పక్కకు పెడితే ఈ ఫంకీ ఫిలిం తో ఒక మంచి హిట్ కొట్టాలి మన విశ్వక్సేన్ గారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొన్ని ఇష్యూస్ కూడా దొరికినాయి ఆ లైలాకి. ఫంకీతో ఎలా కొట్టబోతున్నారు, మరి ఎలా ఉండబోతుంది మన విశ్వక్సేన్ గారిది నెక్స్ట్ ఫిలిం అనేది మీకు తెలుసా? కామెంట్ చేయండి. అదన్నట్టు దీంతో సెకండ్ గా చూసుకుంటే ఇంకొక హీరో మన విజయ్ దేవరకొండ గారు. ముందు వచ్చింది ది ఫ్యామిలీ స్టార్, దానికన్నా ముందు వచ్చింది లైగర్. ఇలా మాట్లాడుకుంటే తన ఫిలిమ్స్ కూడా అట్లనే ఆడినాయి. ఎప్పుడో గీతా గోవిందం, దానికన్నా ముందు అర్జున్ రెడ్డి. సో ఇలా మాట్లాడుకుంటే ఇంకొక ట్యాక్సీ వాళ్ళ, ఈ 3 ఫిలిమ్స్ తప్ప ఆ నోటా ఫీలింగ్ కానియచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి. సో అవన్నీ గడగడలు ఆడినాయి. ఏమనుకుంటున్నారు ఈసారి కింగ్డమ్ ఫీలింగ్ గురించి అనేది నేను అడుగుతున్నా. సో మెయిన్గా మాట్లాడుకోవాలంటే కింగ్డమ్లో మన డైరెక్టర్ మన గౌతమ్ తెన్నూరి, బీజం బాయ్ మనకు తెలిసే ఉంటుంది అనిరుద్ధ్ గారు. సో ఈ 2 చూసుకుంటే అండ్ ప్లస్ వచ్చిన ట్రీజర్లో చూసుకున్నా కూడా మన విజయ్ దేవరకొండ గారి లుక్స్ కానియచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానియచ్చు, వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ గారి కానియచ్చు, ఒక రేంజ్లో హైప్ ఇచ్చేసింది. అయిపోయింది సరే కొడతాడు మన విజయ్ దేవరకొండ గారు అన్నట్టు తెలుస్తుంది. సో ఈ మూవీని మిస్ చేసుకున్న వారు ఎవరో కాదు, మన రామ్ చరణ్ గారు. మీకు తెలిసే ఉంటుంది ట్రిపుల్ ఆర్ ఫిలిం టైంలోనే మనకి ఫిలిం వస్తుంది అన్నట్టు ఆ టైంలో అనౌన్స్ చేశారు రామ్ చరణ్ గారితో. కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది దేని వల్లనో కొంచెం అది విజయ్ దేవరకొండ గారి చేతిలోకి వెళ్ళింది. కానీ విజయ్ దేవరకొండ గారికి ఈ ఫిలిం కొంచెం బాగుంది. ఆ లాస్ట్ లో డైలాగ్ గురించి అంతా మరి ఈ ఫిలిం ఒక మంచిగా కొడుతుందచ్చు అనుకుంటున్నా. మరి కంబ్యాక్ ఇవ్వాలి అన్నాను నేను అనుకుంటున్నా. దీనిపైన మీ ఒపీనియన్ ఏంది? చాలా మందికి దీనిపైన ఈ ఫిలిం పైన హోప్స్ ఉన్నాయి, అదే ఉంచుకోండి. ఎందుకంటే వచ్చే అప్కమింగ్ అప్డేట్స్లో కూడా ఇంకెట్లా ఉంటే చూపెడతారో. సో ఈసారి ఇట్టు కొట్టేస్తారని నేను అనుకుంటున్నా. కొట్టాలి, అది నేను చెప్పేది. ఇక నెక్స్ట్ ఫిలిమా పెద్ద ఫిలిం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గానే మనకు ఫస్ట్ షాట్ అనేది రిలీజ్ చేశారు. ఫస్ట్ షాట్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో క్రికెట్ ఓరియంటెడ్ లో మనకు కనిపించిండు మన రామ్ చరణ్ గారు. ఆ డైలాగ్ వర్షన్ లో చూసుకుంటే మన రామ్ చరణ్ గారు కొట్టింది ఉన్నంత కాలము ఒకే పని చేస్తామా ఏంటి అని ఒక డైలాగ్ కొట్టారు. సో డిఫరెంట్ వర్క్ చేస్తూ ఉంటారచ్చు మన రామ్ చరణ్ గారు అన్నట్టు నేను అనుకుంటున్నా. మరి ఇక మరి చూడాలి ఎలా ఉంటుందో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ వైబ్రేషన్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది భయ. ఆ సీన్స్ కి చూసుకున్నట్టయితే నిజంగా చెప్తున్నాను. డైరెక్టర్ బై మన బుచ్చి బాబు గారు, సనా గారు. సో మెయిన్ గా చెప్పుకోవాలంటే ఉప్పెన సినిమా తర్వాత ఈ ఫిలిమే. మరి ఎలా ఉండబోతుంది చూడాలి. మన సుకుమార్ గారి శిష్యుడు. సో ఒక ముక్కలు చెప్పాలంటే తన గురించి, సో ఈ ఫిలింతో ఒక మంచి కంబ్యాక్ ఇస్తున్నారచ్చు. అంటే నా ఎటువంటి ఫ్లాప్స్ లేవు, కానీ సెకండ్ ఫిలిమే కానీ ఒక మంచి ఫిలిమే కాబట్టి సో ఒక మంచి ఇస్తున్నారచ్చు నేను అనుకుంటున్నా. కానీ రామ్ చరణ్ గారి గురించి పాయింట్ ఆఫ్ లో మాట్లాడుకోవాలంటే మనకు గేమ్ చేంజర్ ఎలా ఆడిందో అనేది కొంచెం ఐడియా ఉంటుంది. ఒక ఫిలింని యావరేజ్ వేరియేషన్ లో అనుకోవచ్చు. లైక్ కమర్షియల్ ఫిలిమే, మంచి ఓరియంటెడ్ ఫిలిమే, కాకపోతే సమాజానికి ఇంపార్టెంట్ అయిన ఫిలిమే కావచ్చు, కానీ అక్కడ అందరికీ నచ్చలేదు. సో అది మీకు తెలిసే ఉంటుంది. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. సో మన శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఫిలిం. సో చూసుకుంటే మరి త్రిబుల్ ఆర్ తర్వాత ఈ ఫిలిం తోని చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. ఆ గేమ్ చేంజర్ ఫిలిం ఒక సైడ్ లో పక్కకు పెడితే బాగానే ఉంది ఫిలిం, తప్పనద్దు. కానీ ఈ ఫిలింతో కంపేర్ చేసుకుంటే చూడాలి మరి పెద్ద ఫిలిం ఎలా ఉండబోతుంది అనేది. నిజం చెప్తున్నా, మాస్ ఓరియంటల్ అయితే మనకు కనిపిస్తున్నారు రామ్ చరణ్ గారు అన్నట్టు తెలుస్తుంది. లుక్స్ అయితే అదిరిపోయినాయి. ఆ బ్యాట్ కొట్టే సీన్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా చూసుకుంటే ఇంకెటువంటి ఎలివేషన్స్ ఉంటాయో మరి ఏందని తెలియదు. ఈ ఫిలింలో లీడ్ రోల్స్ బై చాలా మంది ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. అది నేను చెప్పదలుచుకోలేను. సర్ప్రైజ్ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే నేను చెప్పదలుచుకోలేను అదన్నట్టు. ఇంకా చెప్పుకోవాలంటే ఇలా అయితే ఉన్నాయి. మరి 3 ఫిలిమ్స్ ఎలా ఉండబోతున్నాయి, మీరు దేనిపైన హోప్ పెట్టుకున్నారు, మరి మీ ఒపీనియన్ ఏందనేది మీ ఇన్ ది కామెంట్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. అండ్ దట్స్ అబౌట్ ది ఈ 3 ఫిలిమ్స్ గురించి చెప్పాలనుకున్నా నా వీడియో ఇది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోతో ఏముంది చూడండి, అట్లా నార్మల్గా టైంపాస్గా.